చాలామంది నాకు లక్ష్యం ఉంది అనుకుంటారు. అది లక్ష్యం కాదు. అది ఒక కోరిక మాత్రమే. లక్ష్యం అంటే నీవు నిరంతరం సాధన చేస్తూ చేరుకునే గమ్యం. కోరిక అంటే నీవు ఆ గమ్యాన్ని చేరుకోవాలని ఒక ఆలోచన మాత్రమే. మన మనస్సులో ప్రతిరోజు 50,000కు పైగా ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆ ఆలోచనలలో ప్రతికూల ఆలోచనలు 90% పైగా ఉంటాయి. అనుకూల ఆలోచనలు 10% మాత్రమే ఉంటాయి. మన ఆలోచనలను ఫిల్టర్ చేసి సరైన లక్ష్యాన్ని ఎంచుకొని వాటి అమలులకు ప్రణాళికను రూపొందించాలి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా మనం మన భవిష్యత్తుపై ఉన్నతమైన కలలు కనాలి. ఆ కలలను సహకారం చేసుకోవడానికి ఖచ్చితమైన ప్రణాళికలు చేయాలి. గోల్ అనేది ఎంచుకున్న లక్ష్యం. అది షార్ట్ టర్మ్ గోల్ కావచ్చు, లేదా లాంగ్ టర్మ్ గోల్ కూడా కావచ్చు. ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత కొంతసేపు ఈరోజు మన గోల్ ఏంటి, దానికి సంబంధించిన కార్యాచరణ ఏంటి, మనం ఆ గోల్ అచీవ్ కావడానికి మన దగ్గర ఉన్న వనరులు ఏమిటి అని 10 నిమిషాలు ప్రణాళిక వేయగలిగితే మనం మన గోల్స్ను సాధించగలుగుతాము. మనం చేసే ప్రతి పని నిర్దిష్టమైన కార్యాచరణ ఉండాలి. మీరు ఈరోజు చేయవలసిన పనులు మొదట ఒక పేపర్పై రాసుకోండి. ఈరోజు వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా ఉన్న ముఖ్యమైన పనులు ఏమిటి అనేది రాసుకోవాలి. అవి చేరుకోవడానికి నేను ఈరోజు ఏమి చేయాలి, దీర్ఘకాలిక ప్రణాళిక ఏమిటి అనేది చూసుకోవాలి. మనం ఎంచుకునే గోలు స్మార్ట్గా ఉండాలి. స్మార్ట్ అంటే ఏమిటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. మన కోరికలను ఆశయాలుగా తీర్చిదిద్దుకోవడం కోసం ఖచ్చితమైన ప్రణాళిక చేయడమే స్మార్ట్. స్మార్ట్ అంటే ఎస్ అంటే స్పెసిఫిక్, ఎం అంటే మెజరబుల్, ఏ అంటే అటైనబుల్, ఆర్ అంటే రిలవెంట్, టీ అంటే టైమ్లీ. స్పెసిఫిక్ అంటే ఖచ్చితమైన గోల్ అని అర్థము. ఖచ్చితమైన గోల్స్ను ఎంచుకొని ఆ గోల్కు సంబంధించిన షార్ట్ టర్మ్ మరియు లాంగ్ టర్మ్ ప్రణాళికను రూపొందించుకోవాలి. అన్ని ఆలోచనలు కార్యరూపం దాల్చవు. ఎందుకంటే మన మనసు రోజుకు 50,000 ఆలోచనలు చేస్తుంది. ఆ మనసులో స్ఫురించిన ఆలోచనలన్నీ మనము కార్యరూపంలో పెట్టలేము. కాబట్టి దానిలో మనం స్పెసిఫిక్గా గోల్స్ ఎంచుకొని వాటిపై కార్యాచరణను నిర్ణయించుకోవడము ముఖ్యము. మెజరబుల్ అంటే మనం తీసుకున్న యొక్క గోల్ను కంపల్సరీ ఆ యొక్క గోల్ యొక్క అభివృద్ధిని సమీక్షించేదిలా ఉండాలి. ఉదాహరణకు నేను ఎన్ఎస్ఎం అవుతాను ఫ్యూచర్లో అంటే దాన్ని కొలవడానికి ఎటువంటి ప్రణాళిక లేదు. కానీ నేను 5 సంవత్సరాల్లో ఎస్ఓ నుండి ఎన్ఎస్ఎం అవ్వాలి అనుకుంటున్నాను. అప్పుడు మీరు 5 సంవత్సరాలు ప్రణాళిక వేసుకోవాలి. దానికి టైం ఫ్రేమ్ను సెట్ చేసుకోవాలి. నేను అది సాధించాలి అంటే 6 నెలల లోపు ఏమి చేయాలి, 1 సంవత్సరం లోపు ఏమి చేయాలి, నేను అది సాధించడానికి నేను ఎలా నా ఎక్స్పోజర్ను పెంచుకోవాలి అని మీరు ఖచ్చితమైన ప్లాన్స్ పెట్టుకుంటే మీరు ఆ యొక్క గోలును అచీవ్ కాగలుగుతారు. అటైనబుల్ అంటే మన గోల్స్ వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అది మనకు మన పరిధి, మన వనరులు, మన పరిస్థితులకు అనుకూలంగా ఉండాలి. అది అచీవ్ అయ్యేలా ఉండాలి. ఉదాహరణకు మీరు ఒక ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేశారు. అది ప్లాన్ చేసిన తర్వాత మన సామర్థ్యం ఏమిటి, మన దగ్గర ఉన్న వనరులు ఏమిటి అనేది చూసుకొని ప్లాన్ చేయాలి. మీ సామర్థ్యం 50 లక్షలు అనుకోండి, మీరు 5 కోట్లతో ఇల్లు కట్టాలని ప్లాన్ చేస్తున్నారు అంటే అది మీ సామర్థ్యానికి మించిన గోల్. ఇది అచీవ్ కావడము కష్టము. కాబట్టి మీ సామర్థ్యాన్ని మరి మీ వనరులను ఇవన్నీ అంచనా వేసుకున్న తర్వాతనే మీ గోల్స్ను నిర్ణయించుకోవాలి. రిలవెంట్ అంటే మీరు ఎంచుకునే గోలు మీకు సంబంధించినదై ఉండాలి. మనం మన సెల్ఫ్గా స్వాట్ అనాలిసిస్ చేసుకొని మన సామర్థ్యాలను, మన యొక్క వీక్నెస్ను ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మనకు సంబంధించిన మనకు రిలవెంట్ అయ్యే గోల్స్ను మాత్రమే ఎంచుకోవాలి. ఉదాహరణకు నీవు ఎన్ఎస్ఎం కావాలి అన్నది నీ గోలు. 5 సంవత్సరాలు కష్టపడి దీర్ఘకాలిక ప్రణాళిక వేసినట్లయితే
నువ్వు ఎన్ఎస్ఎం కాగలవు. కానీ 5 సంవత్సరాలలో ఆ కంపెనీకి నేను ఓనర్ని కావాలి అనేది రియలిస్టిక్ గోల్ కాదు. అకార్డింగ్లీ మనం ఎంచుకున్న గోల్స్కి ఖచ్చితమైన కాల పరిమితి కలిగి ఉండాలి. లాంగ్ టర్మ్ గోల్స్కు మనం పెట్టుకున్న కాల పరిమితులలో క్రమం తప్పకుండా సమీక్షించి వాటికి తగిన రూపకల్పనలు చేయాలి. ఉదాహరణకు నీవు ఎన్ఎస్ఎం కావాలి అని గోల్ పెట్టుకున్నావు. దానికి టైం బౌండింగ్ అన్నది నిర్ణయించకపోతే అది నీ గోల్ను నీరు కారుస్తుంది. అది నీ కోరికగానే మిగిలిపోతుంది. నీ ఆశయాన్ని కాలరాస్తుంది. నీవు ప్రణాళిక ప్రకారము కాల వ్యవధిని ఎంచుకొని నీ గోల్స్ను సెట్ చేసుకున్నట్టయితే నువ్వు 100% ఆ గోల్ని అచీవ్ కాగలుగుతావు. మన గోల్స్ను ఎందుకు సెట్ చేసుకోవాలి? మన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విషయాల్లో మనం ముందుకు వెళ్ళాలి అంటే మనకు గోల్స్ కంపల్సరీ. గోల్ సెట్టింగ్ అనేది మనము మన అభివృద్ధిని కొలుచుకునే కొలమానము. గోల్ సెట్టింగ్ అనేది మనలో అకౌంటబిలిటీ మరియు రెస్పాన్సిబిలిటీని పెంచుతుంది. గోల్ సెట్టింగ్ వల్ల మన కోరికలను ఆశయాలుగా మార్చుకోగలుగుతాము. గోల్ సెట్టింగ్ అనేది మన ఆలోచన, అవగాహన, ప్రణాళిక మరియు కార్యాచరణ సక్రమంగా జరగడానికి ఉపయోగపడుతుంది. స్మార్ట్ గోల్ ప్లాన్ వలన మన ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. మన పనిలో ఫోకస్ పెరుగుతుంది. విజయ అవకాశాలు పెరుగుతాయి. మనకు ఏది మంచి, ఏది చెడు అని విశ్లేషణాత్మక నిర్ణయాలు తీసుకోగలుగుతాము. కోరికలను ఆశయాలుగా మలుచుకునే గొప్ప సాధనమే స్మార్ట్ గోల్. పై కంటెంట్ మీకు నచ్చినట్టయితే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు లైక్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి విషయాలపై వీడియోలు కావాలో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.